బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు. మంచి స్పీడ్ మీద ఉన్నాడు. అదే స్పీడ్తో ఇప్పుడు మరో సినిమా డాకు మహారాజ్తో వచ్చాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ యొక్క సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ విలన్గా చేశారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారని చెప్పాలి. ఇక సంక్రాంతి కానుకగా ఈ యొక్క మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది. ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ నుంచి టీజర్ ట్రైలర్తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా దబిడి దిబిడి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఈ యొక్క చిత్రం నేడు విడుదల కాగా ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. ఇక సినిమాను చూసిన వారంతా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టి ఎలా ఉందో వెల్లడిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అని వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. డాకు మహారాజ్ సినిమా పట్ల మిశ్రమ స్పందన లభిస్తూ ఉంది. అయితే చాలా వరకు హిట్ బొమ్మ అంటూ ఉన్నారు. కానీ కొంతమంది రొటీన్ అని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కొంత స్లోగా ఉందని, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించేలా ఉందంటూ, సినిమా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందని, కానీ కథపరంగా కూడా అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే బాలేబాబు డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈ యొక్క మూవీని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క మూవీని వీక్షించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా డాకు మహారాజ్ మూవీని వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి యొక్క మూవీని చూసిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.